సభకు నమస్కారం. మన ముఖ్య అతిథి మా చిరకాల మిత్రులు, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు. వేదిక మీద ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పటం అంటే మహిళా మణులు అని చెప్పచ్చు. మన యూత్ యంగ్స్టర్స్ మీ అందరికీ ఆదర్శం ఎక్కడో కాదు, ఇక్కడే ఉన్నారు. ప్రతి రంగంలో నిష్ణాతులాళ్ళు. ఒకళ్ళని పరిశీలన చేయండి. కాబట్టి మహిళ ఏ విషయంలోనూ తీసిపోదు అనే దానికి ఇదే ఎగ్జాంపుల్. ఇవాళ దసరా ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నాం? ఇందాక చెప్పారు, సృజనాత్మకత బయటికి తీసుకురావటం అనేది. అంతేకాదు ఇక్కడ స్లోగన్ చెడును దునుమాడుదాం, మంచిని పెంపొందిద్దాం. అంటే దాని అర్థం ప్రశ్నిద్దాం, అన్యాయాన్ని ప్రశ్నిద్దాం, ఈక్వాలిటీని కూడా సాధిద్దాం అనేటువంటి ఒక ప్రేరణ కాలేజీ యువతుల్లో, స్కూళ్ళలో ఉన్న బాలికల్లో రావాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం. రెండోది, ఒక 500 మంది మహిళలు చోట సమీకరణ అయ్యారంటే ఒక శక్తి, వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారనే ఒక సింబల్గా ఈ దసరా ఉత్సవాలు జరపటం, ఈ ఏర్పాట్లు చేయటం జరిగింది. అయితే ఇవాళ ఆకాశంలో సగం, భూమి మీద సగం అని చెప్పుకుంటాం మనం మహిళల్ని. ఎక్కడున్నాం? సగంలో. ఇవాళ సగంలో లేము. మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ కనుక చూసుకుంటే 175 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మరి ఆకాశంలో సగం, భూమి మీద సగం ఎక్కడ అప్లై అయింది? అందుకని మహిళలు కూడా చాలా శక్తివంతులు ఉన్నారు. రాజ్యాలను ఏలేరు. కవులు, రచయితలు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఉన్నారు. కాబట్టి మహిళలకు సమాన హక్కులు అన్ని విషయాల్లో కావాలనేటువంటిది మన యువత యొక్క స్లోగన్ ఉండాలనేది మా కోరిక. అవునా కాదా? మీరు చెప్పండి. మేము మాకినేని బసవపన్న విజ్ఞాన కేంద్రం తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంలో మహిళలకి పురుషులకి ఎన్ని రకాల తేడాలు ఉన్నాయని కొంత రాయటం ప్రారంభిస్తే 70 రకాలు తేలినాయి. అందుట్లో 35 రకాలు తీసుకుని మేము చిత్రలేఖనం పోటీలు పెడితే 500 మంది చిత్రలేఖనంలో పాల్గొన్నారు. అంటే ఎంత తృష్ణ వాళ్ళలో ఈక్వాలిటీ కావాలి అన్ని విషయాల్లో అనేది, ఆ రకమైనటువంటి తృష్ణ ఉంది. అందుకని ఇవాళ అంతరిక్షంలో ఎవరున్నారు? ఇప్పుడు సునీత విలియమ్స్, అటువంటి గొప్ప గొప్ప మహిళలు ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి రాజ్యాన్ని ఏలేదంటూ కూడా అన్నిట్లో కూడా మహిళలకు ఈక్వాలిటీ రావాలని మీరు ఈ దసరా సందర్భంగా ఓ ప్రతిజ్ఞ తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అందుకని ఈ ఉత్సవం పెద్ద ఎత్తున జరపటం. అదేవిధంగా ఇంకొక మాట చెప్తాను. మన మహిళల్ని ముందడుగు వేసినటువంటి గొప్ప వైతాళికులు ఉన్నారు మన ఆంధ్రదేశంలో. కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు ఎన్నారు తెలుసా? వంటిల్ని దగ్ధం చేయాలన్నాడు. అంటే దాని అర్థం వంటిల్ని వదిలిపెట్టి మహిళలు బయటికి రావాలన్నాడు. ఇవాళ మహిళలు మనం బయట తిరుగుతూ ఉంటే 100 మందిలో 90 మంది పురుషులు, 10 మంది మహిళలు కనపడతారు. 50 మంది మహిళలు, 50 మంది పురుషులు ఉండాలి. ఉద్యోగాల్లో, డాక్టర్లు, ఇంజనీర్లు, కారు డ్రైవర్లు, 2 వీలర్స్ నడపడంలో, ఎడ్యుకేషన్లో, అన్ని రంగాల్లో ఉండాలి. అది ఇవాళ ఈ దసరా సందర్భంగా మహిళాసుర మర్దిని అని చెప్పనంటే ఆ దుష్టత్వాన్ని చంపి మంచి నిలబెట్టి ఈక్వాలిటీని సాధించాలి అనేటువంటి ప్రధాన అంశంగా యువత తీసుకోవాలి. ఇవాళగైతే రేపైనా వచ్చి తీరుతుందని ఆ విశ్వాసంతో మీరు ముందుకు నడవాలని, ఆ వైతాళికుల యొక్క చిత్రపటాలు మన ఇంటి దగ్గర ఒక పట్టమైన గుర్రం జాషువా, గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం గారు, మహాకవి శ్రీశ్రీ గారు, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు సమాజాన్ని సంస్కరించాలనేటువంటి వాళ్ళు ఈ వేదిక మీద ఉన్న పెద్దలను ఆదర్శంగా పెట్టుకుని యువత ఉద్యమించాలని చెప్పని ముందుకు పోవాలని కోరుతూ, మేము మాకినేని బసవపన్న విజ్ఞాన కేంద్రం తరపున ఈ సాంస్కృతిక ఉత్సవాలను పూర్తిగా సమర్థిస్తూ రానున్న కాలంలో ఇంకా విస్తృతంగా వేల సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.